ఆ టీచర్ స్కూలు ముగించుకుని ఇంటికి బయలుదేరింది. సరిగ్గా 10 నిమిషాల్లో ఇంట్లో ఉండాల్సిన వ్యక్తి మధ్యలోనే మాయమైపోయింది. ఆమె కోసం గాలించని చోటు లేదు, తిరగని స్టేషన్ లేదు. పైగా పోలీసులు ఏమన్నారంటే అదృశ్యం వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉంది, జాగ్రత్తగా ఉండు అని భర్తను హెచ్చరించారు. చివరికి ఒక అరటి తోటలో బయటపడ్డ ఆ పచ్చరంగు పట్టుచీర 2 ఏళ్ల సస్పెన్స్ను పటాపంచలు చేసింది. ఆ రోజు 2004 అక్టోబర్ 19. సమయం రాత్రి 7 గంటలు. తమిళనాడులోని కుళితలై ప్రాంతం అప్పుడప్పుడే చీకట్లోకి జారుకుంటోంది. పనికాపట్టి హై స్కూల్ గేటు ముందుకు ఒక వ్యక్తి కంగారుగా వచ్చాడు. ఆయన పేరు రామలింగం. ఆయన రైతు. తన భార్య కోసం ఆయన ప్రాణం విలవిలలాడుతోంది. చేతులతో స్కూల్ గేటును గట్టిగా కొట్టి సెక్యూరిటీ గార్డును పిలిచాడు. బయటకు వచ్చిన గార్డును చూసిన రామలింగం టీచర్ ఇంకా స్కూల్లోనే ఉందా అని అడిగాడు. రామలింగం ముఖంలో వణుకు చూసిన గార్డు, సార్, టీచర్ గారు కరెక్ట్గా 5 గంటలకే స్కూల్ నుండి తన టీవీఎస్ బండిపై బయలుదేరడం నా కళ్ళతో చూశాను అని చెప్పాడు. ఆ మాటతో రామలింగంకు భయం మొదలైంది. అతని భార్య పేరు మీనాక్షి. మీనాక్షి టీచర్ అంటే స్కూల్లోనే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలా క్రమశిక్షణ గల వ్యక్తిగా మంచి పేరుంది. రోజు సాయంత్రం 5 గంటలకు స్కూల్ వదిలితే సరిగ్గా 5:40 కల్లా ఆమె ఇంట్లో ఉంటుంది. కానీ ఈరోజు సమయం 7 అవుతున్నా ఇంటికి రాకపోయేసరికి రామలింగంకు ఏదో కీడు శంకించింది. టీచర్ 5 గంటలకే స్కూల్ నుండి బయలుదేరిందని తెలుసుకున్న రామలింగం ఇంటి వైపు వెళ్తున్నాడు. వెళ్లేదారిలో ఒక రైల్వే క్రాసింగ్ దగ్గర ఆగి అక్కడున్న షాప్ దగ్గరకు వెళ్ళాడు. టీచర్ను చూసారా అని ఓనర్ని అడిగాడు. 5:15కు టీచర్ బండిపై వెళ్తుంటే నేను చూశానని ఆ ఓనర్ కూడా చెప్పాడు. సుమారు 10 నిమిషాల తర్వాత మరో దుకాణం దగ్గర ఆగి మీనాక్షి టీచర్ గురించి అడిగాడు. ఆ షాప్లో ఉన్న ఓనర్, ఈరోజు నేను టీచర్ను చూడలేదు, కానీ 5:30 ప్రాంతంలో టీచర్ ఇటువైపుగా వెళ్ళిన శబ్దం విన్నాను. నేను షాప్లో ఉన్నప్పటికీ ఆ బండి శబ్దం నాకు తెలుసు. ఆ ప్రాంతంలో మీనాక్షి టీచర్కు మాత్రమే టీవీఎస్ 50 బండి ఉంది. అందుకే నేను లోపలున్న ఆ శబ్దాన్ని గుర్తుపట్టగలిగాను అని అతడన్నాడు. మీనాక్షి టీచర్ 5:30కు ఈ షాపు వరకు వచ్చారంటే అక్కడి నుండి 10 నిమిషాల్లో ఇంటికి చేరుకోవాలి. కానీ ఆమె ఇంటికి రాలేదు. రామలింగం తనకు తెలిసిన వారందరికీ ఫోన్ చేసి మీనాక్షి టీచర్ కనిపించడం లేదని చెప్పాడు. అందరూ కలిసి ఆ ప్రాంతమంతా వెతకడం మొదలుపెట్టారు. టీచర్ దగ్గర చదువుకునే విద్యార్థుల ఇళ్లల్లో కూడా వెతికారు. కానీ ఎవరూ ఆమెను చూడలేదు. 5:15కు రైల్వే గేటు దగ్గర చూశారని, 5:30కి బండి వెళ్ళిన శబ్దం విన్నారని ఆధారాలు ఉన్నాయి తప్ప ఆమె ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. సమయం గడుస్తున్న కొద్దీ రామలింగానికి భయం పెరిగిపోయింది. రాత్రి 11 గంటలకు ఆయన పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఫిర్యాదు చేశారు. మీనాక్షి టీచర్కు స్కూలు, ఇల్లు తప్ప వేరే లోకం తెలియదు. అయితే మీనాక్షి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అందువల్ల ఆమె ఎవరితోనైనా వెళ్ళిపోయిందేమో అని పోలీసులు అనుమానంగా రామలింగాన్ని అడిగారు. తన ప్రాణం లాంటి భార్య గురించి పోలీసులు అలా మాట్లాడేసరికి రామలింగానికి కోపం, బాధ రెండూ కలిగాయి. ఆయన కన్నీళ్లతో ఏమన్నాడంటే, సార్, నా భార్య అలాంటిది కాదు, ఎలాగైనా చేసి వెతికి పెట్టండి అని ప్రాధేయపడ్డాడు. వెతుకుతామని పోలీసులు చెప్పినా పెద్దగా ఏమీ చేయలేదు. మరుసటి రోజు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మొదట రామలింగం ఇంటికి వెళ్ళి మీనాక్షి వచ్చిందేమో చూశారు. ఆమె రాలేదని నిర్ధారించుకుని స్కూల్కు వెళ్ళారు. టీచర్ సాయంత్రం 5 గంటలకే స్కూల్ వదిలి వెళ్ళడం నిజమేనని తేలింది. రామలింగం చెప్పినట్లే 5:15కు రైల్వే గేటు దగ్గర దుకాణదారుడు ఆమెను చూశానని చెప్పాడు. 5:30 ప్రాంతంలో ఇంటి దగ్గరలో బండి శబ్దం విన్నానని మరో వ్యక్తి చెప్పాడు. ఆ తర్వాత టీచర్ ఏమయ్యారు అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. పోలీసులు వేగంగా వెతుకుతారని ఆశించిన రామలింగం మరుసటి రోజు ఉదయమే స్టేషన్కు వెళ్ళాడు. కానీ పోలీసులు ఏమన్నారంటే, రామలింగం గారు, మీరు పదే పదే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, మేమంతా వెతుకుతూనే ఉన్నాం, ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే మీకు చెబుతామని ఇంటికి పంపించారు. ఇక అప్పటి నుంచి కంటిన్యూగా రామలింగం స్టేషన్కు వెళ్ళడం, పోలీసులు ఏ సమాచారం లేదని చెప్పి పంపించడం జరుగుతూ ఉండేది. పోలీసులకు దర్యాప్తు చేయడానికి వందలాది కేసులు ఉండవచ్చు, కానీ రామలింగంకు మాత్రం ఉన్నది ఒకటే ఒక కేసు. అది తన భార్య అదృశ్యమైన కేసు. రామలింగం ప్రతిరోజు స్టేషన్ చుట్టూ తిరుగుతుండడం అక్కడున్న పోలీసులకు ఇబ్బందిగా అనిపించింది. అప్పుడు వారు రామలింగంతో ఏం చెప్పారంటే, మేము మీ భార్య కేసును దర్యాప్తు చేస్తున్నాం, కానీ ఈ కేసులో ఎవరూ ఊహించని విధంగా కొందరు పెద్ద వ్యక్తులు తలదూర్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ నాయకులు ఇందులో జోక్యం చేసుకున్నారని చెప్పారు. ఆ మాట వినగానే రామలింగం ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయినంత పనైంది.
కానీ అతన్ని సముదాయించి ఇంకా ఏం చెప్పారంటే, ఇకపై నువ్వు జాగ్రత్తగా ఉండాలి, వారికి నచ్చని విధంగా ప్రవర్తిస్తే నువ్వు కూడా ఉన్న చోటే మాయమైపోతావు, అందుకే దర్యాప్తు నత్తనడకన సాగుతోందని రామలింగాన్ని హెచ్చరించారు. ఆ మాటలు విన్న తర్వాత ఏం చేయాలో తెలియక అతడు నిశ్శబ్దంగా ఇంటికి వెళ్ళాడు. ఇలా రోజులు, వారాలు, నెలలు వేగంగా గడిచిపోయాయి. అప్పుడే 2005వ సంవత్సరం వచ్చింది. ఒకరోజు స్టేషన్ నుండి రామలింగానికి ఫోన్ కాల్ వచ్చింది. మీనాక్షి టీచర్ పోలికలతో ఉన్న ఒక మహిళ మృతదేహం బెంగళూరులో దొరికిందని పోలీసులు చెప్పారు. టీచర్ కనిపించకుండా పోయినప్పటి నుండి ఆమె ఎక్కడో ఒక చోట బతికే ఉంటుందన్న ఆశ ఆయనలో ఉండేది. కానీ ఆ ఆశ ఇప్పుడు ఆవిరైపోయింది. రామలింగం పోలీసులతో కలిసి బెంగళూరు వెళ్ళాడు. మార్చురులోని ఒక గుర్తు తెలియని లేడీ మృతదేహాన్ని ఆయనకు చూపించారు. కానీ అది మీనాక్షి డెడ్ బాడీ కాదు. డెడ్ బాడీ దొరికితే కేసులో ఒక క్లూ దొరుకుతుందని పోలీసులు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. పోలీసులు, రామలింగం తిరిగి ఊరికి వచ్చారు. అన్నా డిఎంకే పేరు చెప్పి దర్యాప్తును పోలీసులు పక్కన పెట్టారని రామలింగంకు అర్థమైంది. ఎక్కడైనా గుర్తు తెలియని డెడ్ బాడీలు దొరికితే అతన్ని పిలిచి గుర్తుపట్టమనడం తప్ప పోలీసులు చేసేదేమీ లేదని తేలిపోయింది. అప్పుడు రామలింగం ఒక ప్రముఖ న్యాయవాది సహాయంతో హైకోర్టును ఆశ్రయించి హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు. 2004 అక్టోబర్ 19 నుండి కనిపించకుండా పోయిన తన భార్యను కోర్టులో హాజరుపరిచేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరాడు. హెబియస్ కార్పస్ పిటిషన్ అయితే వేశారు. కానీ పోలీసుల దర్యాప్తును పక్కదారి పట్టించిన ఆ అదృశ్య శక్తి ఎవరు? కేవలం 10 నిమిషాల గ్యాప్లో, అంటే ఇంటికి కూతవేటు దూరంలో ఒక మనిషి గాలిలో కలిసిపోయినట్టు ఎలా మాయమవుతుంది? 2 ఏళ్ల పాటు నిజాన్ని కాలగర్భంలోనే ఎందుకు మాయం చేశారు? ఎన్నో ప్రశ్నలు, మరెన్నో మలుపులు వెరసి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. రామలింగం పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు మీనాక్షి టీచర్ అదృశ్యం కేసును దర్యాప్తు చేయాలని సిబిసిఐడిని ఆదేశించింది. హైకోర్టుకు కూడా ఈ కేసు విన్నాక చాలా ఆశ్చర్యం కలిగింది. ఒక ప్రభుత్వ హై స్కూల్ టీచర్ స్కూల్ నుండి ఇంటికి వెళ్లే దానిలో కనిపించకుండా పోవడం ఏంటి అని కోర్టు కూడా భావించింది. ఆ పోలీస్ స్టేషన్ నుండి కేసు వివరాలు తెప్పించుకుని చూసిన హైకోర్టు దిగ్భ్రాంతికి గురైంది. అసలు మీనాక్షి కేసులో దర్యాప్తు అనేదే జరగలేదని వారికి అర్థమైంది. అక్కడక్కడ కొన్ని పనులు చేసినట్లు చూపించారు తప్ప సీరియస్గా ఎలాంటి విచారణ జరగలేదు. దాంతో కోర్టు ప్రభుత్వంపై మరియు పోలీసులపై ఆగ్రహించింది. ఈ కేసును సిబిసిఐడికి అప్పగించాలని ఆదేశించింది. ప్రభుత్వం వెంటనే స్పందించి కేసును సిబిసిఐడికి బదిలీ చేసింది. కోర్టు ఈ తీర్పును 2006 స్టార్టింగ్లో ఇచ్చింది. రంగంలోకి దిగిన సిబిసిఐడి దర్యాప్తును వేగవంతం చేసింది. మీనాక్షి టీచర్ అదృశ్యానికి సంబంధించి అప్పటి వరకు సేకరించిన సమాచారం అంతా చదివారు. ఈ విషయంలో పోలీసులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ఆ రిపోర్టును చూడగానే వారికి అర్థమైంది. నిజానికి ఈ కేసు దర్యాప్తు ఎంతో ముందుకు వెళ్లాల్సి ఉంది. కానీ అలా ఏమీ జరగలేదు. దానికి కారణం ఏమిటో సిబిసిఐడికి అప్పుడు స్పష్టంగా తెలియకపోయినా ఈ కేసును సీరియస్గా దర్యాప్తు చేయాలని వారు నిర్ణయించుకున్నారు. టీచర్ ఆ రోజు ప్రయాణించిన దారిని మళ్ళీ ఒకసారి పరిశీలించారు. 5 గంటలకు స్కూల్ నుండి టీవీఎస్ బండి మీద బయలుదేరడం, సరిగ్గా 15 నిమిషాల తర్వాత రైల్వే క్రాసింగ్ వద్దకు చేరుకోవడం, అక్కడ రైలు వెళ్లే వరకు దుకాణదారుడితో మాట్లాడడం, రైలు వెళ్ళాక బండి స్టార్ట్ చేసి క్రాసింగ్ దాటి వెళ్లడం జరిగింది. 5:30 ప్రాంతంలో ఇంటి సమీపంలోని దుకాణం వద్ద బండి శబ్దం వినిపించింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తన టీంతో కలిసి ఆ దారిలో ప్రయాణించి ఈ విషయాలన్నీ ధృవీకరించుకున్నారు. పోలీసులు, రామలింగం, నైబర్స్ చెప్పిన విషయాలన్నీ ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు ఒక విషయం అర్థమైపోయింది. ఆ షాపు నుండి రామలింగం ఇంటి వరకు ఉన్న ఆ కొద్ది దూరమే ఆమె మాయమైన ప్రదేశం. అక్కడే మీనాక్షి టీచర్కు ఏదో జరిగి ఉంటుంది. మీనాక్షి టీచర్కు అసలు ఏం జరిగి ఉండొచ్చనే దానిపై పోలీసులు ఇప్పుడు ఒక అంచనాకు వచ్చారు. దానికి కారణం స్కూల్లో చేసిన విచారణ. ఆ విచారణలో స్కూల్ టీచర్లు మీనాక్షి టీచర్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. టీచర్ ఎప్పుడూ ఒంటి నిండా నగలు ధరించేవారు. బంగారు గొలుసులు, గాజులు, కమ్మలు, ఉంగరాలు పెట్టుకుని స్కూల్కు వచ్చేవారు. ప్రతిసారి చీరకు మ్యాచింగ్ కమ్మలు పెట్టుకునేవారు. మేము ఆ విషయం గురించి చెప్పి ఆమెను పొగుడుతుంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు.
తన దగ్గర ఉన్న నగలను రోజుకొకటి చొప్పున వేసుకునేవారని తోటి టీచర్లు చెప్పారు. ఈ మాటలను ఇన్వెస్టిగేషన్ అధికారి నోట్ చేసుకున్నారు. మీనాక్షి టీచర్ కు నగలు వేసుకోవడం ఇష్టం కాబట్టి కొనుక్కునేవారు, వేసుకునేవారు. అయితే స్కూల్లో పిల్లల దృష్టి మళ్ళేంత ఎక్కువగా వేసుకునేవారు కాదు. ఒక గొలుసు, గాజులు, చీర రంగుకు తగ్గ కమ్మలు, ఉంగరం ఇవన్నీ కలిపి చూస్తే ఆమె ఒంటిపై చాలా బంగారం ఉండేది. సాధారణంగా చాలా మంది టీచర్లు వేసుకునే గొలుసు కంటే మీనాక్షి టీచర్ వేసుకునే గొలుసు కాస్త మందంగా ఉండేది. బండిపై వెళ్తున్నప్పుడు దారిలో దొంగలు వచ్చి నగలు కొట్టేస్తారనే భయం ఆమెకు ఏమాత్రం లేదు. ఎందుకంటే అది తన సొంత ఊరు. ప్రయాణమంతా ఊరి గుండానే సాగుతుంది కాబట్టి ఆమెకు ఎలాంటి భయం ఉండేది కాదు. ఈ అదృశ్యం వెనుక ఏమైనా దొంగతనం లాంటి ప్రయత్నాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి పోలీసులు ఇంతగా ఎంక్వైరీ చేశారు. ఈ వివరాలన్నీ సేకరించిన తర్వాత బండి శబ్దం చివరిసారిగా వినిపించిన ఆ షాపు ముందు నిలబడ్డారు. అక్కడి నుండి రామలింగం ఇంటి వరకు ఉన్న ప్రాంతాన్ని పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. నిజానికి ఆ ప్రాంతంలో ఇంతకు ముందే పోలీసులు సోదాలు చేశారు. అక్కడ ఉన్న బావులు, కాలువలు, మడుగులను అప్పట్లో పోలీసులు వెతికారు. అక్కడ టీచర్ మాత్రమే కాదు, ఆమె టీవీఎస్ బండి కూడా కనిపించలేదు. టీచర్ ఆ బండిని నడుపుకుంటూ ఎక్కడికో వెళ్ళి ఉంటారని, లేదా టీచర్ను బండిని కలిపి ఎవరో ఏదో వాహనంలో ఎక్కించుకుని తీసుకుపోయి ఉంటారని పోలీసులు అప్పట్లో భావించారు. అందుకే వారు దర్యాప్తును అక్కడితో ఆపేశారు. ఇప్పుడు సిబిసిఐడి మరోసారి ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా వెతకాలని అనుకుంది. అరటి తోటలు, అడవి లాంటి పొదలు ఉన్న ప్రాంతం గుండా టీచర్ ప్రయాణించాల్సి ఉంటుంది. సుమారు 5 లేదా 6 నిమిషాల ప్రయాణం నిర్మానుష్యమైన అడవి లాంటి ప్రాంతంలో ఉంటుంది. ఎవరైనా ఆ పొదల్లో మాటు వేసి ఉంటే టీచర్ను ఆపడం చాలా సులభం. అలా ఏమైనా జరిగి ఉంటుందా అని సందేహపడ్డారు. రామలింగం ఇంటి నుండి అడవి మొదలయ్యే వరకు ఉన్న ప్రాంతాన్ని బాగా వెతికారు. రోడ్డుకు ఇరువైపులా గాలించారు. అణువణువు వెతికినా ఏమీ దొరకలేదు. అక్కడ చాలా మడుగులు, కుంటలు ఉన్నాయి. వాటిలో ఈతగాళ్లను దించి వెతికించారు, కానీ నో యూజ్. కోర్టు మాత్రం మీనాక్షి టీచర్ను వీలైనంత త్వరగా వెతకాలని, కోర్టులో రిపోర్టు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆమె ప్రాణాలతో ఉన్నా లేకపోయినా ఆమె గురించి సమాచారం కోర్టుకు ఇచ్చి తీరాలి. పోలీసులు మొదట ఆ అడవితో సంబంధం ఉన్న ప్రతి చోట వెతికారు. ఆ తర్వాత అరటి తోటల్లోకి వెళ్ళారు. అక్కడ అరటి చెట్ల మధ్య నీటి కోసం చిన్న చిన్న కాలువలు ఉంటాయి. ఆ కాలువల ద్వారా నీటిని తోడి అరటి చెట్లకు పారిస్తారు. అటువంటి కాలువల్లో ఏమైనా టీచర్ పడిపోయి ఉంటుందా అని వెతికారు. కానీ అప్పటికే 2 ఏళ్లు గడిచిపోయాయి. ఆ తర్వాత అక్కడ ఎన్నోసార్లు అరటి పంటను సాగు చేశారు. టీచర్, ఆమె బండి అక్కడ పడి ఉంటే ఎప్పుడో దొరకాలి. ఇప్పుడు ఆశలు తక్కువగా ఉన్నప్పటికీ అధికారులు మళ్ళీ వెతికారు, కానీ ఆశించిన ఫలితం రాలేదు. రామలింగం ఇంటి నుండి టీచర్ బండి శబ్దం చివరిసారిగా వినిపించిన షాపు వరకు పెద్ద ఎత్తున వెతికిన మీనాక్షి టీచర్ గురించి ఏమీ దొరకలేదు. ఆమె గాలిలో కలిసిపోయినట్లు మాయమైపోయారు. ఆమె ఎక్కడికి వెళ్ళారు, ఏం జరిగింది అనేది ఏమీ అర్థం కావడం లేదు. సహజంగానే ఈ దర్యాప్తు గురించి వార్తాపత్రికల్లో, టీవీ ఛానళ్లలో కంటిన్యూగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒక హై స్కూల్ టీచర్ అదృశ్యం కావడం, బండి కూడా కనిపించకపోవడం అనేది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలాంటి సమయంలో ఒకరోజు పోలీస్ స్టేషన్కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చిన వెంటనే పోలీసులు రామలింగం ఇంటికి వెళ్లే దారిలో ఉన్న ఆ అరటి తోటల్లోకి వెళ్లారు. ఆ అరటి తోటలో కొత్తగా అరటి మొక్కలు నాటడం కోసం గుంతలు తీస్తుండగా ఊహించని విధంగా ఒక అస్థిపంజరం దొరికింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అందరూ అక్కడికి చేరుకున్నారు. ఈ విషయం తెలియగానే చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా అక్కడికి గుంపులు గుంపులుగా వచ్చారు. ఫోరెన్సిక్ టీం మరికొన్ని వస్తువులను కూడా కనుగొంది. అది పచ్చ రంగులో ఉన్న పట్టుచీర, దాదాపుగా క్షీణదశలో ఉంది. ఆ అస్థిపంజరం కాలికి వెండి పట్టీలు, చేతికి వెండి బ్రాస్లెట్, ఒక వెండి ఉంగరం ఉన్నాయి. అది ఒక మహిళా అస్థిపంజరం అని గుర్తించారు. పూర్తి స్థాయి పరీక్షల తర్వాతే వయసును ఖచ్చితంగా చెప్పగలమని ఫోరెన్సిక్ వాళ్ళు అన్నారు. కానీ చూచాయగా ఆ లేడీ చనిపోయే సమయానికి ఆమె వయసు 30 ఏళ్లకు పైబడే ఉంటుందని నిర్ధారించారు. ఎముకలను పరీక్షించే నిపుణులు వయసును సులభంగానే అంచనా వేయగలరు. వారి ఆ అంచనా సిబిసిఐడి టీంకు పెద్ద షాక్నిచ్చింది. ఎందుకంటే కనిపించకుండా పోయిన మీనాక్షి టీచర్ వయసు కూడా 30 నుంచి 35 ఏళ్ల మధ్యలోనే ఉంటుంది. అనుమానం వచ్చిన ఆఫీసర్లు రామలింగాన్ని అక్కడికి రప్పించారు. అతడు పచ్చరంగు పట్టుచీరను చూశాడు. అతనికి అది ఎప్పటికీ మర్చిపోలేని పట్టుచీర. మీనాక్షి టీచర్ చనిపోవడానికి ముందు వచ్చిన పుట్టినరోజుకు రామలింగం స్వయంగా కొనిచ్చిన పట్టుచీర అదే. పట్టు వస్త్రం మట్టిలో అంత త్వరగా కలిసిపోదు. ఆ చీరను పట్టుకుని రామలింగం గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. రామలింగం ఏడ్పును చూడగానే అక్కడ ఉన్న వారందరికీ అది మీనాక్షి టీచర్ అస్థిపంజరమేనని అర్థమైపోయింది.
రెండేళ్లుగా అందరినీ కలవరపెడుతున్న అదృశ్యం కేసుకు ఇక్కడితో ఒక ముగింపు దొరికింది. మాయమైన మీనాక్షి టీచర్ అస్థిపంజరమై అక్కడ పడి ఉంది. అయితే టీచర్ స్కూల్కు వెళ్లే సమయంలో ధరించిన బంగారు గొలుసు, బంగారు ఉంగరం, బంగారు గాజులు మాత్రం డెడ్ బాడీ మీద లేవు. దేహం మీద ఉండాల్సిన మిగతా బట్టలు కూడా లేవనే చెప్పాలి. అవి ఎవరైనా లాగి చింపేశారా లేదా పాడైపోయాయా అనేది స్పష్టంగా తెలియడం లేదు. ఏదేమైనా ఆ చీర అస్థిపంజరం నుండి కాస్త దూరంగా ఆ గుంతలోనే పడి ఉంది. దీన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్లు ఏమనుకున్నారంటే టీచర్ దేహం నుండి బట్టలు తొలగించబడ్డాయి. అంటే అందంగా ఉండే టీచర్ను నిర్మానుష్య ప్రదేశంలో ఎవరైనా బలాత్కారం చేసి ఉంటారా, ఆ క్రమంలోనే ఆమెను చంపి ఉంటారా అని వారి మదిలో ఎన్నో ప్రశ్నలు కలిగాయి. చనిపోయింది టీచరే అని నిర్ధారించడానికి DNA పరీక్ష చేయాలి. వెంటనే టీచర్ తల్లిదండ్రులను అక్కడికి పిలిపించి వారి DNA శాంపిల్ తీసుకున్నారు. అస్థిపంజరం నుండి తీసిన శాంపిల్స్తో అవి సరిపోలాయి. చనిపోవడానికి ముందు ఆమెపై బలప్రయోగం జరిగిందని, కాళ్లను బలవంతంగా విడదీయడానికి ప్రయత్నించారని డాక్టర్లు చెప్పారు. ఇది అత్యాచార ప్రయత్నాన్ని సూచిస్తోందని అన్నారు. ఎముకల ద్వారా ఇంత ఖచ్చితంగా చెప్పగలరా అంటే అటువంటి ఎన్నో కేసులను చూసిన అనుభవం ఉన్న డాక్టర్లు ఆ సంకేతాన్ని పోలీసులకు ఇచ్చారు. ఆ ప్రయత్నంలో ఆమె ఎముకలకు చిన్న చిన్న గాయాలయ్యాయి. ఆ డెడ్ బాడీ మీనాక్షి టీచర్దే అని ఖచ్చితంగా ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు చంపారనే ప్రశ్నకు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో సమాధానం దొరికింది. ఆమె చనిపోయి దాదాపు 2 ఏళ్ళు కావస్తోంది. అంటే ఆమె కనిపించకుండా పోయిన రోజే హత్యకు గురైందని అనుకున్నారు. టీచర్ దొరికిన అరటి తోటకు దగ్గరలోని కాలువల్లో ఊరి జనం వెతకడం మొదలుపెట్టారు. అప్పటి వరకు చేసిన వెతుకులాట వేరు, ఇప్పుడు చేస్తున్నది వేరు. చివరికి ఒక పాడుబడ్డ బావిలో పాతాల గరిటకు ఒక ఇనుప వస్తువు తగిలిన శబ్దం వచ్చింది. ఏంట్రా అని దాన్ని బయటకు లాగి చూస్తే అది టీవీఎస్ బండి. టీచర్ వాడిన అదే బండి. అంటే టీచర్ను చంపిన వారు ఆ బండిని ఆ పాడుబడ్డ బావిలో పడేశారనేది తెలిసిపోయింది. ఇప్పుడు మాయమైన టీచర్ దొరికారు, బండి కూడా దొరికింది. ఇక ఇప్పుడు దీనంతటికీ కారణమైన ఆ హంతకుడు ఎవరో కనుగొనాలి. ఒక వ్యక్తి ఒంటరిగా ఇవన్నీ చేయగలడా అనే ప్రశ్న పోలీసుల మనసులో కలిగింది. టీచర్ హత్యకు గురవడానికి 2 కారణాలు ఉండవచ్చని పోలీసులు అనుకున్నారు. 1 ఆమె అందం, 2 ఆమె ధరించిన నగలు. ఈ 2 విషయాల మీద ఆశ ఉన్నవారు ఎక్కడైనా ఉంటారు. ఇప్పుడు అలాంటి వారిని ఎలా గుర్తుపట్టాలి అనేది పోలీసుల ముందున్న టాస్క్. అప్పుడే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు ఒక ఆలోచన వచ్చింది. టీచర్ ఒంటి మీద ఉన్న నగలు ఖచ్చితంగా చాలా విలువైనవి. ఆమె ఒంటిపై ఎప్పుడు 15 తులాల బంగారం ఉంటుంది. 2004లో 15 తులాల బంగారం అంటే అది చాలా పెద్ద మొత్తం. ఒకవేళ గుర్తు తెలియని వ్యక్తులు ఈ హత్య చేసి ఉంటే వారు నగలు తీసుకుని ఊరు వదిలి వెళ్ళిపోయి ఉంటారు. కానీ తెలిసిన వారే ఈ హత్య చేసి ఉంటే ఆ నగలు అమ్మగా వచ్చిన డబ్బు వారి జీవితంలో ఏదో ఒక మార్పు చూపిస్తుంది. ఆ మార్పు సహజంగానే ఎవరికైనా కనిపిస్తుంది. గత 2 ఏళ్లలో హఠాత్తుగా ఎవరి దగ్గరైనా డబ్బు పెరిగిందా అనే దిశగా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. వారి విచారణకు వెంటనే ఒక ఫలితం దొరికింది. ఆ గ్రామంలో పనులకు వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేని ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు షణ్ముఖవేల్. అతను ఎప్పుడూ మద్యం తాగి మైకంలో ఉండే రకం. పనికి వెళ్ళడం తప్ప మిగతావన్నీ అతనికి ఇష్టమే. కానీ ఇదంతా 2004 ప్రారంభం వరకు మాత్రమే. 2004 చివరిలో అతను ఒక్కసారిగా మారిపోయాడు. ఆ తర్వాత పనికి వెళ్ళడం మొదలుపెట్టాడు. మంచి పనివాడు అనే పేరు కూడా సంపాదించాడు. కొత్త బండి కొన్నాడు, ఇంటిని బాగు చేయించాడు, భార్యకు 3 తులాల బంగారు గొలుసు కూడా చేయించాడు. ఇవన్నీ కేవలం ఈ 1.5 కాలంలోనే జరిగాయి. ఏ పనికి వెళ్ళని షణ్ముఖవేల్ హఠాత్తుగా పనికి వెళ్ళడం, బోలెడు డబ్బు సంపాదించడం, ఆ డబ్బుతో భార్యకు నగలు, ఇంటి అలంకరణ, సొంతంగా బండి కొనడం చూసి పోలీసులకు అనుమానం కలిగింది. షణ్ముఖవేల్పై అనుమానంతో స్టేషన్కు రమ్మని కబురు పెట్టారు. కానీ అతను స్టేషన్కు రాలేదు. పోలీసులు అతని ఇంటికి వెళితే నా భర్త పనికి వెళ్ళాడని అతని భార్య చెప్పింది. 3-4 రోజులు గడిచిన షణ్ముఖవేల్ స్టేషన్కు రాలేదు. ఇది పోలీసులను ఆలోచనల్లో పడేసింది. నిజానికి షణ్ముఖవేల్పై మొదట్లో పోలీసులకు బలమైన అనుమానం లేదు. అతను డబ్బు ఎలా సంపాదించాడో తెలుసుకోవాలని మాత్రమే అనుకున్నారు. కానీ స్టేషన్కు రమ్మని చెప్పినా రాకుండా అతను తప్పించుకుని తిరుగుతుండడంతో పోలీసులకు అనుమానం కలిగింది. అందువల్ల షణ్ముఖవేలును ఎలాగైనా పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. పోలీసులు ఒకరిని పట్టుకోవాలని గట్టిగా అనుకుంటే వారు ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటారు. ఆ వ్యవస్థ అలాంటిది. చివరికి ఒక చోట షణ్ముఖవేల్ను పట్టుకున్నారు. షణ్ముఖవేల్ను స్టేషన్కు తీసుకెళ్లారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు హాజరుపరిచారు. నువ్వు కులితల ఏరియాలోని కొండల మధ్య ఎందుకు దాక్కున్నావు, ఎందుకు అక్కడికి వెళ్ళావు అని ఆఫీసర్ అడిగాడు.
అతడేం చెప్పాడంటే, ఏమీ లేదండి, నేను అప్పుడప్పుడు అలా కొండల మీద ఒంటరిగా కూర్చుంటాను. అలా కూర్చున్నప్పుడే నాకు ప్రశాంతత దొరుకుతుంది. పనికి వెళ్ళాలనే ఆలోచన కలుగుతుంది అని చాలా ప్రశాంతంగా సమాధానం చెప్పాడు. అప్పుడు ఆఫీసర్ ఒక్కటే ప్రశ్న అడిగాడు. అవన్నీ పక్కన పెట్టు, నువ్వు మీనాక్షి టీచర్ను చంపి ఆ నగలు తీసుకుని నీ భార్యకు ఇస్తుంటే నిన్ను పోలీసులు పట్టుకుంటారని ఎందుకు అనుకోలేదు అన్నారు. ఊహించని ప్రశ్నతో షణ్ముఖవేల్ ముఖంలో నెత్తురు చుక్కలేదు. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కావడం లేదని అన్నాడు. చాలాసేపు పోలీసులను తికమక పెట్టే ప్రయత్నం చేశాడు. అప్పుడు వారి స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చేసరికి దారికొచ్చాడు. చివరకు మీనాక్షి టీచర్ను తానే చంపానని ఒప్పుకున్నాడు. ఇక అసలు విషయం చెప్పడం మొదలుపెట్టాడు. గతంలో పనులకు వెళ్లకుండా అరటి తోటల్లో రోడ్డు పక్కన కూర్చునే షణ్ముఖవేల్ రోజు ఒక దృశ్యాన్ని తదేకంగా చూసేవాడు. అది వేరెవరో కాదు, మీనాక్షి టీచర్. ఆమె స్కూల్కు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కళ్ళప్పగించి చూసేవాడు. ఆమె ఒంటిపై ఉండే నగలు అతన్ని ఆకర్షించాయి. ఎలా చూసినా రోజుకు 15 నుండి 20 తులాల బంగారం ఆమె ఒంటి మీద కనిపిస్తోంది. ఆ నగలను రోజు చూసి చూసి వాటిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే ఆశ షణ్ముఖవేల్లో కలిగింది. కానీ బండి మీద వెళ్ళే మీనాక్షి టీచర్ నుండి నగలు ఎలా దొంగిలించాలి అని అనుకున్నాడు. ఇంటికి వెళ్ళి దొంగతనం చేయడం అసాధ్యం. దొంగతనానికి సరైన చోటు ఏమిటని బాగా ఆలోచించాడు. ఆ రైల్వే క్రాసింగ్ దాటాక నిర్మానుష్యంగా ఉండే ప్రదేశం అతనికి అనుకూలంగా అనిపించింది. అక్కడ బండిని ఆపి టీచర్ దగ్గరున్న నగలను దోచుకోవాలని, అతన్ని గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్ వేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇదంతా తను ఒక్కడినే చేయగలనా అని అతనికి అనుమానం కలిగింది. అలా షణ్ముఖవేల్ తన మనసులోని ఆలోచనను మరొకరితో పంచుకున్నాడు. ఆ వ్యక్తి కూడా షణ్ముఖవేల్ లాంటివాడే. అతని పేరు కుమార్. కుమార్ కూడా ఏ పని చేయకుండా తిరుగుతూ ఉండేవాడు. పనులకు వెళ్ళని ఈ షణ్ముఖవేల్, కుమార్ బతకడానికి డబ్బును అరటి తోటల నుండే సంపాదించేవారు. అరటి గెలలు బాగా పండినప్పుడు తోట యజమానికి తెలియకుండా గెలలను కోసి అమ్ముకునేవారు. వారు ఎప్పుడూ ఒకే తోటలో గెలలు దొంగిలించరు. మార్చి మార్చి దొంగతనం చేస్తారు కాబట్టి యజమానులు కూడా పెద్దగా పట్టించుకోకపోయేవారు. అలా దొంగతనాల విషయంలో స్నేహితులైన కుమార్, షణ్ముఖవేల్ ఒక చోట కలిసినప్పుడు షణ్ముఖవేల్ తన మనసులోని మాట చెప్పాడు. ఒరేయ్ కుమార్, ఎన్ని రోజులని మనం ఇలా అరటి గెలలు, కొబ్బరికాయలు దొంగిలిస్తూ బతుకుతాం? ఏదైనా పెద్ద దొంగతనం చేద్దాంరా, మీనాక్షి టీచర్ ఒంటిపై ఉండే నగలు కొట్టేద్దాంరా అన్నాడు. నిజానికి కుమార్ కూడా మీనాక్షి టీచర్ను రోజు చూస్తుంటాడు. టీచర్ అలా వెళ్తున్నప్పుడు కుమార్ కళ్ళు ఆమె నగల మీద కంటే ఆమెపైనే పడేవి. ఆ అందమైన టీచర్ను చూడడం కోసం మాత్రమే అతను రోడ్డు పక్కన పొలాల గట్ల మీద కూర్చునేవాడు. ఇప్పుడు అదే టీచర్ ఒంటి మీద ఉన్న నగలను దొంగిలించడం గురించి షణ్ముఖవేల్ చెప్పేసరికి కుమార్ ఎంతో ఉత్సాహం చూపించాడు. నగలు దొంగిలించాలంటే టీచర్ను పట్టుకోవాలి కదా. ఆ ఆలోచనే కుమార్కు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. అలా వారిద్దరు కలిసి ఒక ప్లాన్ వేశారు. మీనాక్షి టీచర్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఆమె కరెక్ట్గా ఏ సమయానికి స్కూల్ నుండి తిరిగి వస్తుంది, రైల్వే క్రాసింగ్ దాటాక ఎన్ని నిమిషాలకు ఇంటికి చేరుకుంటుంది, ఇలా 3-4 రోజులు గమనించాక వారికి ఒక విషయం అర్థమైంది. టీచర్ను ఆపడానికి ఆ అడవి ప్రాంతమే సరైన చోటు అని. ఆ సమయంలో అక్కడ వేరే వాహనాలు కానీ మనుషులు కానీ ఉండే అవకాశమే లేదు. అందుకే వారు అక్టోబర్ 19వ తేదీని ఎంచుకున్నారు. ఆ రోజు మీనాక్షి టీచర్ తన టీవీఎస్ బండి మీద వస్తున్నారు. షణ్ముఖవేల్ రోడ్డు పక్కన ఒక పొడవైన కర్రను చెక్కుతూ నిలబడ్డాడు. టీచర్ తన దగ్గరకు రాగానే షణ్ముఖవేల్ తన చేతిలో ఉన్న పొడవైన కర్రను ఒక్కసారిగా బండి చక్రం మధ్యలోకి దూర్చాడు. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది. చక్రం మధ్యలో కర్ర ఇరుక్కుపోయేసరికి బండి బ్యాలెన్స్ తప్పి టీచర్ కింద పడిపోయింది. షణ్ముఖవేల్ టీచర్ దగ్గరకు పరిగెత్తిన అదే సమయంలో పొదల్లో దాక్కున్న కుమార్ కూడా బయటకు వచ్చాడు. టీచర్ కేకలు వేయకముందే ఆమె చీర కొంగును తీసి నోట్లో కుక్కారు. ఆ తర్వాత ఆమెను అడవి లోపలికి లాక్కెళ్లారు. బండిని కూడా లోపలికి తీసుకెళ్లారు. ముక్కు నోరు గట్టిగా అదిమి పట్టేసరికి టీచర్ స్పృహ కోల్పోయింది. బండి మీద నుండి పడడం, హఠాత్తుగా ఊపిరి ఆడకుండా పట్టుకోవడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు షణ్ముఖవేల్ ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను వేగంగా తీశాడు. కానీ అతడు వెండిని ముట్టుకోలేదు. అతను నగలు తీస్తున్నప్పుడు కుమార్ మాత్రం టీచర్ను అలాగే చూస్తూ నిలబడ్డాడు. కుమార్ చాలా కాలంగా టీచర్పై మోహం పెంచుకున్నాడు. ఇప్పుడు ఆమె ఒంటరిగా దొరికింది. షణ్ముఖవేల్ నగలు తీసుకుని వెళ్ళబోతుంటే కుమార్ ఆపాడు. రే వేల్, ఆమెను ఇలాగే వదిలేస్తే ఎలా అని కుమార్ అనే దుర్మార్గుడు ఆమె ఒంటిపై ఉన్న బట్టలను తొలగించాడు. అపస్మారక స్థితిలో ఉన్న టీచర్పై అత్యాచారం చేశాడు.
ఆ దృశ్యం చూసి షణ్ముఖవేల్ కూడా రెచ్చిపోయి ఆమెపై అత్యాచారం చేశాడు. ఇప్పుడు వారిద్దరి ముఖాలకు ముసుగులు లేవు. ఆలోపు టీచర్ స్పృహలోకి వచ్చింది. ఆమె వారిద్దరిని గుర్తుపట్టింది. అప్పుడే వారు దుర్మార్గంగా ఆలోచించారు. టీచర్ తమను చూసింది కాబట్టి ఆమెను బతకనివ్వొద్దని అనుకున్నారు. వెంటనే ఆమె గొంతును నిలిమి అక్కడికక్కడే చంపేశారు. హత్య చేశాక శవాన్ని ఏం చేయాలా అని కుమార్ షణ్ముఖవేల్ బాగా ఆలోచించారు. ఎక్కడ పూడ్చిపెట్టినా పోలీసులు వెతికే అవకాశం ఉంది. అప్పుడే అరటి తోటలో పనులు జరుగుతున్న విషయం వారికి గుర్తుకు వచ్చింది. వెంటనే ఇద్దరూ కలిసి టీచర్ శవాన్ని ఎత్తుకుని నేరుగా ఆ అరటి తోటలోని గుంత దగ్గరకు వెళ్ళారు. ఆ గుంతలో సగం వరకు మట్టి పోసి ఉంది. ఆ మట్టిపైన టీచర్ శవాన్ని పడుకోబెట్టి మిగిలిన మట్టిని ఆమె పైన పోసేశారు. పట్టు చీరను కూడా ఆ గుంతలోనే వేశారు. మిగిలిన బట్టలను కూడా అక్కడే వేసి పూడ్చేశారు. గుంతను పూర్తిగా మట్టితో నింపాక టీవీఎస్ బండిని పాడుబడ్డ బావిలోకి తోసేశారు. ఆ బావి దగ్గరకు ఎవరూ రారు కాబట్టి అక్కడ బండి ఉందని ఎవరికీ తెలియదని వారనుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ బంగారాన్ని పంచుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ బంగారాన్ని తమ ఇళ్లల్లో పాతిపెట్టారు. మరుసటి రోజు నుండి అందరూ మీనాక్షి టీచర్ కోసం వెతకడం ప్రారంభించినప్పుడు వీరు కూడా ఆ బృందంలో చేరిపోయారు. ప్రతిరోజు జనం వెతకడానికి వెళ్తున్నప్పుడు వీరు కూడా వారితోనే ఉండేవారు. వీరిద్దరికి వేరే పనేమీ లేదు కాబట్టి వెతకడానికి వెళ్లే ప్రతి ఒక్కరూ వీరిని పిలిచేవారు. అందుకే షణ్ముఖవేల్ మరియు కుమార్ మీద ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. ఈ స్టోరీ విన్న వెంటనే పోలీసులు కుమార్ను కూడా పట్టుకున్నారు. కుమార్ కూడా ఇదే విధంగా నేరాన్ని ఒప్పుకుంటూ వాంగ్మూలం ఇచ్చాడు. ఈ కేసులో అన్నా డిఎంకే ప్రమేయం ఉందని రామలింగంతో పోలీసులు అబద్ధం చెప్పారు. ఎందుకంటే రామలింగం ప్రతిరోజు స్టేషన్కు రావడం వల్ల అది వారికి పెద్ద ఇబ్బందిగా మారడంతో అతన్ని ఆపడానికి పోలీసులు కావాలని అల్లిన కథ అది. అందుకే రామలింగం ఆ తర్వాత స్టేషన్కు వెళ్ళడం మానేశాడు. ఇప్పుడు ఆ విషయం సిబిసిఐడికి కూడా అర్థమైంది. ఇద్దరు నిందితులను పోలీసులు సంఘటన స్థలానికి తీసుకువెళ్ళినప్పుడు ఊరంతా కదిలింది. అందరూ అరటి తోటలోకి వచ్చారు. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుంటే ఆతృతగా చూశారు. తాము కలలో కూడా ఊహించని వ్యక్తులు మీనాక్షి టీచర్ను అంతం చేశారని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. మీనాక్షి టీచర్ కోసం గాలించిన ప్రతి బృందంలోనూ ఈ ఇద్దరు ఉండేవారు. అప్పట్లో ఎవరికీ వీరి మీద కనీసం అనుమానం కూడా రాలేదు. అదంతా తలుచుకుని జనం కుత ఉడికిపోయారు. మీనాక్షి కేసు విచారణ ఆగిపోయిన తర్వాతే షణ్ముఖవేల్ పనికి వెళ్ళడం మొదలుపెట్టాడు. టీచర్ మరణించాక ఆమె కోసం వెతికిన షణ్ముఖవేల్ మారిపోయి మంచివాడయ్యాడని అప్పట్లో జనం అనుకునేవారు. కానీ వారు పనికి వెళ్ళడం వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు పోలీసుల ద్వారా ఊరి జనం తెలుసుకున్నారు. ఆ తర్వాత కేసు కోర్టుకు వెళ్ళింది. అన్ని సాక్ష్యాలు వారికి వ్యతిరేకంగా ఉండడంతో సెషన్స్ కోర్టు వారిద్దరికీ జీవిత ఖైదు విధించింది. షణ్ముఖవేల్ కుమార్ జైలులో ఉన్న సమయంలో అంటే 2014లో షణ్ముఖవేల్ జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారణం అతని భార్య పిల్లలు అతన్ని వదిలి వెళ్ళిపోవడమే. ఒక హంతకుడి భార్యగా పిల్లలుగా జీవించడం మాకు ఇష్టం లేదని చెప్పి వారు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఆ విషయం తెలిసి తన జీవితం ముగిసిందని భావించి షణ్ముఖవేల్ జైలులోనే తనువు చాలించాడు. కానీ కుమార్ ఇప్పటికీ ప్రాణాలతోనే జైలులో ఉన్నాడు. బంగారం, అందం ఇవి రెండు కేవలం ఆకర్షణ మాత్రమే కాదు, నేటి సమాజంలో నేరానికి దారితీసే ప్రేరకాలుగా మారుతున్నాయి. ఒకప్పుడు మనిషి కష్టపడి సంపాదించడాన్ని గౌరవంగా భావించేవాడు. కానీ ఇప్పుడు ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి అనే విపరీతమైన కోరిక పెరిగిపోయింది. ఈ కేసులో షణ్ముఖవేల్ లాంటి వ్యక్తులు తమ శ్రమను నమ్ముకోకుండా ఎదుటివారి బంగారాన్ని దొంగిలించి విలాసవంతమైన జీవితం గడపాలని అనుకున్నారు. అప్పుడు వారికి పరాయి మనిషి ప్రాణాలంటే లెక్క లేకుండా పోయింది. నేరం చేస్తే దొరికిపోతామా అనే మితిమీరిన నమ్మకం ఆ దుర్మార్గులను ఇంత దారుణానికి ఒడిగట్టేలా చేసింది. 2 ఏళ్ల పాటు ఎవరికీ దొరకకుండా అందరితో కలిసి తిరిగిన ఆ హంతకులు సమాజాన్ని చాలా మోసం చేశారు. చుట్టుపక్కల ఉన్నవారు మన మంచి కోరేవారా లేక పొంచి ఉన్న మృగాల అని గుర్తించలేనంతగా మనుషులు ముసుగులు వేసుకుంటున్నారు. ఈ రోజుల్లో పక్కవాడికి ఏం జరిగినా మనకెందుకులే అనే ఉదాసీనత పెరిగిపోయింది. ఒక మనిషి మరొకరిని మనిషిగా చూడడం మానేసి కేవలం దోచుకోవాల్సిన వస్తువుగా చూసినప్పుడే ఇలాంటి దారుణాలు జరుగుతాయి. మీనాక్షి టీచర్ తన సొంత ఊరిలోనే ప్రయాణిస్తున్నాను కదా అనే నమ్మకంతో ఉన్నారు. కానీ నేరానికి ప్రాంతం పరిచయం అక్కర్లేదని ఈ ఘటన నిరూపించింది. ముఖ్యంగా నిర్మానుష్య ప్రాంతాల్లో వెళ్తున్నప్పుడు పరిసరాలను గమనిస్తూ ఉండడం చాలా ముఖ్యం. బంగారం వేసుకోవడం వ్యక్తిగత ఇష్టమైనప్పటికీ ప్రస్తుత రోజుల్లో అది నేరస్తులను ఆకర్షించే ఎరగా మారుతోంది. ప్రయాణంలో ఉన్నప్పుడు లేదా బయటకు వెళ్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు నగలను ప్రదర్శించకుండా ఉండడం మంచిది. బంగారాన్ని ప్రదర్శించడం అంటే
నేరస్తులకు మనం ఇన్విటేషన్ ఇచ్చినట్లే అవుతుంది. ఏ పాపం ఎరగని ఒక టీచర్ను స్కూల్ నుండి వస్తుండగా అడ్డగించి అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశారు. ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి. వీటికి ప్రాంతం, సమయం అనే తేడా లేదు. ఈరోజు తమిళనాడులో జరిగితే రేపు కేరళలో, మరుసటి రోజు తెలుగు రాష్ట్రాల్లో, ఇలా అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. మనుషుల ఆలోచన విధానం క్రూరంగా మారిపోతోంది. కొన్ని కేసులను చూసినప్పుడు ఏమనిపిస్తోందంటే నేరం చేయడానికి మనుషులు ఏమాత్రం వెనుకాడడం లేదు కదా అనిపిస్తోంది. కానీ నేరం చేసేవాడు తప్పకుండా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తప్పు చేసే క్రమంలో తప్పకుండా ఏదో ఒక ఆధారం వదిలిపెడతాడు. అది ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు పట్టిస్తుంది. షణ్ముఖవేల్ భార్య, పిల్లలు అతన్ని వదిలి వెళ్ళిపోవడం, అతను జైల్లోనే అంతమవడం చూస్తుంటే ప్రకృతి ఇచ్చే శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆస్తులు కూడబెట్టాలనే ఆశలో ఆత్మీయులను కోల్పోవడం కంటే పెద్ద ఓటమి మరొకటి ఉండదు. మనం మారాలి, మన ఆలోచనలు మారాలి. మన సంపద కంటే ఎదుటి మనిషి ప్రాణానికి ఇచ్చే విలువ ఎక్కువైనప్పుడే ఇలాంటి క్రైమ్ స్టోరీలకు ముగింపు లభిస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.